బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిట్టమూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి భారీ మెజారిటీ ఇచ్చిన చిట్టమూరు మండల ప్రజలకు ధన్యవాదాలు. వాకాడు మండల వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతల విలేకరుల సమావేశం. చేసి సాధించలేని కార్యక్రమాలను సాధిస్తే వారి ముందు తలవంచడానికి తామంతా సిద్ధం. జాండపేట గ్రామంలో గెలుపొందడంతో పడబాక మస్తాన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. పాషన్ సునీల్ కుమార్ కు అత్యధిక మెజారిటీ చేకూర్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు. అగ్రహారపేటలో గల మాతమ్మ ఆలయంలో సుల్లూరుపేట శాసనసభ్యులు నెరడ విజయశ్రీ పూజలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 29,115 ఓట్ల మెజారిటీతో గెలుపొందినందువల్ల పూజలు. డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్న దానికంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి భారీ మెజారిటీతో ఇచ్చిన చిట్టమూరు మండల ప్రజలకు చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. చిట్టమూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పాలనను తరిమికొట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనార్దన్ రెడ్డి, నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, కస్తూరయ్య యాదవ్, సునీల్ రెడ్డి, కాపులూరు చొంచయ్య, ఆచారి ఎనబోతు కుమార్, మణి మండల నాయకులు పలువురు పాల్గొన్నారు. మేము ఖచ్చితంగా సునీల్ అన్న ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా చిట్టమూరు మండలంలో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకునేదానికి కూడా మేము అందరం ముందున్నాం. 100% దాంట్లో వేరే డౌట్ లేదు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు మాకై ఏం రావాలో మా మండలంలో ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరువే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తాను. అదే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి ముందున్నాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఆ రోజు కూడా పాదయాత్రలో ఒక మొదటి మాట చెప్పాం. ఎలసిరి ఒడ్డిగండిలో మేము ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఏదైతే మాట ప్రకారం చిట్టమూరులో నిలబడ్డని ఈ నాయకుల సహకారంతో మేమందరం కూడా ముందుండి మొట్టమొదటి కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఏదైతే చెప్పున్నామో అదేవిధంగా గుణపాడులో ఆ చాకలి కాలనీలో ఉండే డ్రైన్ అయితేనేమి, అదేవిధంగా మేజర్ ఉండి ఎక్కడైతే మన్నిమాల్లో చెప్పిన కల్వర్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా దగ్గరుండి మొట్టమొదటిగా ఈ పనులు ప్రారంభించేదానికి మేమందరం కూడా సునీల్ అన్న ఆధ్వర్యంలో బాధ్యత తీసుకుంటాం. అందరం కలిసిమెలిసి 5 సంవత్సరాలు పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఏ విధంగా ఉన్నామో అధికార పక్షంలో కూడా అదే విధంగా ఉంటాం. మాకు కక్షపూరిత రాజకీయాలు తెలియవు. మాది క్రమశిక్షణ గల పార్టీ. మా నాయకుడు మా క్రమశిక్షణ ఏర్పడే తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని కక్ష సాధింపు చర్యలు మాకు అలవాటు లేదు, చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా సునీల్ అన్న ఆధ్వర్యంలో మేము కూడా అదే విధంగా ఉంటాం. ఎవరైతే మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, నాయకులు అవతల పక్క నాయకులు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా వాళ్ళ మీద బాధ్యతలు అయితే మేము తీసుకుంటాం. ఏదైతే పడ్డ కష్టాలు మా నాయకులు ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నారో అదంతా కూడా మేము సమకూరుస్తాం. దాంట్లో రెండో మాటలేదని కూడా తెలియజేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా 2014 నుంచి సునీలంతో అడుగులేస్తూ వచ్చాం. అదేవిధంగా 2024 నుంచి కూడా ఆయనతో అడుగులేస్తాం. మేము అధికారులకు అందరం ఒకటే కోరుతాను, న్యాయపరమైన ఏమన్నా సరే ఖచ్చితంగా ప్రజలకి అందరికీ అందేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. దీంట్లో ఎలాంటి రాజకీయ ద్వేషాలు లేవు. ఆ అభివృద్ధికి అయితేనే సంక్షేమ పథకం మా నాయకులందరూ కూడా ఖచ్చితంగా ముందుండి తిరిగి రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలకు ఇంకా దగ్గరయ్యే బాధ్యతలు మేమందరం కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 5 సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ కోసం కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే ఈ పార్టీలో స్థానం, అధికారం. ఎవరైతే నక్క వినయాలు చేసి వైఎస్ఆర్సీపీకి కష్టపడి ఎన్నిక అయినా కౌంటింగ్ అయినా మరుసటి గంటలో ఎవరైతే మాతో రావాలనుకున్నారో దయచేసి మీకు మేము విజ్ఞతతో చెప్తున్నాం, దయచేసి దూరంగా ఉండండి.
మీరు ఎవరు వచ్చినా ఇక్కడ నమ్మే పరిస్థితిలో లేరు. మీరెవరు కూడా మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. మా నాయకులు ఎవరు కూడా మిమ్మల్ని దరిచేసే పరిస్థితి లేదు అని కూడా మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడ పట్టినా గాలి వార్తలు, ఈ గాలి వార్తలని పక్కన పెట్టండి. ఇక్కడ ఎవరైతే కష్టపడ్డాడో వాడికి మాత్రమే స్థానం ఉంటుంది, కొత్త వాళ్ళకి స్థానం ఉండే ప్రసక్తే లేదు. దాంట్లో ఇంక రెండో మాట లేదు. ఏ పంచాయతీల నాయకులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా లిస్టు కూడా మా దగ్గర ఉంది. కాబట్టి ఏ గ్రామాన ఆ నాయకుడు సమక్షంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతాయి తప్ప రెండోది ఏం ఉండదని కూడా మీకు అందరు కూడా పత్రికా విలేక ద్వారా మీకు అందరూ తెలియజేస్తాను. దీంట్లో రెండో మాట లేదు. ఎవరు ఎన్ని శాసనసభ్యులు దగ్గరికి వెళ్ళినా ఆయా మండలాలకి ఆ పార్టీ అధ్యక్షుడు వెంటనే మెసేజ్ వస్తుంది, పలానా వాళ్ళు వచ్చిపోయారు. కాబట్టి మీరు ఈ కల్లబుల్లి ఆటలు, మైండ్ గేమ్లు, ఇచ్చు మాటలు అన్ని పక్కన పెట్టండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మేము హ్యాపీగా పాలిస్తాం. మా పాలన చూస్తారు. రాబోయే 5 సంవత్సరాల్లో తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం చేపట్టే విధంగా మా రాజకీయ ఉంటుందని తెలియజేస్తూ ఈ మండలంలో ఖచ్చితంగా సునీలన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా నాయకులు మాకందరికి దిశ గంగాప్రసాద్ గారి నాయకత్వంలో మీ యొక్క అధికారుల ప్రక్షాళన కూడా చేసుకొని తిరిగి మళ్ళీ మంచి అధికారుల్ని మళ్ళీ మండలానికి తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రజా పాలన అందించే విధంగా అధికారులను కూడా ఈ మండలానికి తెచ్చుకుంటామని కూడా మీ సమక్షంలో తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించి మంచి మద్దతు కల్పించినందుకు రేపు జరగబోయే 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయబోతాను. దానికి అందరినీ స్వాగతం పలుకుతాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండల వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషి సునీల్ కుమార్, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజమేనని, 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకి ప్రజలు అసాధారణ విజయాన్ని అందించారని, అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందించారని, తమ ప్రభుత్వంలో మండల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేశామని, ప్రతిపక్ష నేతలపై ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టడం కానీ కింది స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మార్చడం వంటి కార్యక్రమాలను పాల్పడలేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మార్పు కోరుకొని కూటమికి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారని, దాని ప్రజలు కోరిన మార్పు దిశగా పాలన చేసి ప్రజాభిష్టం పొందాలి, అంతేకాని కొందరు అక్కడక్కడ తమ పార్టీ కార్యకర్తలపై బెదిరింపు చర్యలకు గురి చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తలు బెదిరిస్తే బెదిరే పరిస్థితి లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వంలో మండల అభివృద్ధికి దీర్ఘకాలిక సమస్యలపై పోరాటం చేసి విఫలమయ్యామని, తాము ప్రయత్నం చేసి సాధించలేని కార్యక్రమాల్ని సాధిస్తే వారి ముందు తలవంచడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. 3 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ, 1 జిల్లా పరిషత్ చైర్మన్ కూడా వైసీపీవేనని గుర్తు చేశారు. టీడీపీ నేతలు ప్రజాభిష్టం మేరకు మండల అభివృద్ధికై చేసే ప్రతి కార్యక్రమాల్లోనూ తమ పార్టీ నేతలంతా వారి వెంటే నడుస్తామని తెలిపారు. వాకాడు మండల రాజకీయాల్లో ఇప్పటివరకు కక్షలకు తావు లేదని, అలాంటి వాతావరణాన్ని తీసుకురావద్దని తెలిపారు. ఎవరి శత్రువో వారితోనే పోరాడాలి కానీ కింది స్థాయి కార్యకర్తల జోలికి వెళ్లొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మనం ఓటు వేసినటువంటి గూడూరు నియోజకవర్గానికి సంబంధించి పాషి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నుకోబడినటువంటి మద్దెల గురుమూర్తి గారికి వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో గెలుపోవటంలో అనేటువంటిది సహజం. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఎన్నికల ప్రణాళికలు, పార్టీలు చేసేటువంటి పాలన, వీటన్నిటినీ నిర్ణయించేది ప్రజలు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక అసాధారణమైనటువంటి గొప్ప విజయాన్ని నమోదు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులివ్వాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయింది. ఎక్కడో ప్రజలు ఇష్టపడ్డారో ఇష్టపడలేదో రాబోయేటువంటి ప్రభుత్వాలు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో అమలు చేస్తామనేటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 3 పార్టీల కూటమి ఈ రాష్ట్రంలో విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి వ్యక్తి స్వాగతించాలి. తప్పకుండా దీన్ని తప్పకుండా స్వాగతిస్తూ ఒక్కటి మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి రాజకీయాల్లో గెలుపోటముల సహజం. పరిశీలిస్తే గత 40 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా రాజకీయ పార్టీలలో క్రియాశీలకంగా ఉన్నాం. 86 నుంచి శాశ్వతంగా ఏ పార్టీకి అధికారం ఉండదు, ఏ పార్టీ ప్రతిపక్షంలోనూ ఉండదు. నాకు తెలిసి 4-5 సార్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దఫాలు అధికారంలోకి వచ్చింది. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ 6 దఫాలు అధికారంలోకి వచ్చింది నాకు తెలిసిన తర్వాత. కానీ ఈ ప్రాంతం యొక్క రాజకీయ సాంప్రదాయాలు, రాజకీయ విలువలు కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో హోరాహోరీగా వర్గ రాజకీయాలు నడుపుతున్నటువంటి కాలంలో కూడా పార్టీల కన్నా ముఖ్యంగా నల్లపరెడ్డి, నేదురుమల్లి కుటుంబ ఆధిపత్యం కింద జరుగుతున్నటువంటి రాజకీయాలలో ఈ 2 కుటుంబాలలో కూడా గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకు వేదికలు ఏనాడు చేయలేదు. వారిద్దరికీ రాజకీయ విభేదాలున్నా, విభిన్న భావజాలాలున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు. వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో పోటీపడి పనిచేశారు. పేదల మధ్య విభేదాలు సృష్టించి వారిలో ఘర్షణలు రేకెత్తించి గ్రామాలను రావణ కాష్టం చేసినటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. మేము అనేకసార్లు విజయం సాధించాం. 89లో విజయం సాధించి మేము అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తి, మా దగ్గర వ్యక్తి అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని దగ్గర నుంచి ముఖ్యమంత్రిత్వంలో కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి రాజకీయాలు నెరపినటువంటి పరిస్థితిలో కూడా జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక చిన్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఎదురొడ్డినటువంటి పరిస్థితులను చూసాం. వాళ్లకు కూడా ఏనాడు చిన్న సమస్య సృష్టించినటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా 2014-14 మధ్య, 2019-24 మధ్య అపరిమితమైనటువంటి అధికారంలో ఉన్నా కూడా ఏనాడు గ్రామాలను కక్షలు, కార్పణ్యాలకు వేదిక చేయలేదు. మా వంతు మాకున్నటువంటి పరిధిలో ఈ శాసనసభ్యుడు అవుతాడు కానీ కేవలం తెలుగుదేశం పార్టీకే శాసనసభ్యుడు కాదు. కాబట్టి కార్యక్రమాల అమలులో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో శాసనసభ్యుడు వెంట నడిచేదానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా సిద్ధంగా ఉంటారు. మేమంతా కోరుకునేటువంటిది వాకాడు మండల అభివృద్ధిని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు స్వలాభాపేక్ష కోసం, వ్యాపారాల కోసం, ఇంకొక ఇతరత్ర వాళ్ళ సొంత కార్యక్రమాల కోసం ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి రాజకీయంగా ఆ గ్రామాల్లో వాళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజానీకం యొక్క సంక్షేమం కోసం పనిచేస్తారు. మా గ్రామాల అభివృద్ధి కోసం పోరాటం చేశాం తప్ప సొంత ప్రయోజనాల కోసం ఏనాడు పోరాటం చేసేటువంటి వాళ్ళం కాదు. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండడం, అధికారంలో లేనప్పుడు పెట్టా బేడా సర్దుకొని వెళ్ళిపోయేటువంటి నాయకత్వం వాకాడు మండలంలో ఎక్కడా లేదు. కాబట్టి మేము పనిచేస్తాం, మంచిని స్వాగతిస్తాం. మీరు ఏదో చేయాలని ఆలోచనలు పెట్టుకుంటే దానికి జడిసేటువంటి వ్యక్తులు కూడా ఈ మండలంలో ఎవరూ లేరని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మేము ఇతరత్రా వాటిని ముందుకు తీసుకుపోయేదానికి సిద్ధంలే. 1-2 సంఘటనలు జరిగాయి, రెచ్చగొట్టే సంఘటనలు. ఆ రెచ్చగొట్టే సంఘటనలకు మేము వాటికి స్పందించే పరిస్థితుల్లో కూడా లేం. మేమే ఒక అడుగు వెనక్కేసేటువంటి పరిస్థితి. దాన్ని బలహీనతగా తీసుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. స్నేహపూరిత వాతావరణంలో రాజకీయం చేస్తాం. ఈ మండల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేసి ముందు రోజుల్లో ఈ మండలం ఒక అభివృద్ధి చెందినటువంటి మండలంగా, ఈ ప్రాంతంలో సమస్యలు లేనటువంటి మండలంగా మీరు చేసేటువంటి కృషికి మా సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి గత అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కొనసాగినటువంటి రాజకీయ వ్యవస్థ కొనసాగాలని, రాజకీయ పరిస్థితులు కొనసాగాలని, కక్షలు, కార్పణ్యాలు లేనటువంటి గ్రామాలు కావాలని, అభివృద్ధికి వేదికలు కావాలా గ్రామాలని మీరు అభివృద్ధి చేసినప్పుడు తప్పకుండా ప్రజలను మిమ్మల్ని అభిమానిస్తారు. తప్పకుండా మీరు ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ కక్షల వల్ల ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఎక్కడా లేదు. కాబట్టి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండలం మొత్తం తరపున మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. అభివృద్ధిలో ముందుకు పోండి, ప్రజాభిమానాన్ని చొరగొనమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చివరగా వాకాడు మండలానికి సంబంధించి
ఈ జరిగినటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. మీకు తెలుసు, రాష్ట్రం మొత్తం ఒక పక్షం వహించి ఒక పార్టీకి తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాకాడు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం చాలా చురుగ్గా అంకిత భావంతో పనిచేసి ఈ మండలంలో మెజారిటీని సాధించింది. ఈ పాత నెల్లూరు జిల్లాలో గూడూరు డివిజన్లో ఉండేటువంటి 16 మండలాలు, తిరుపతిలో కలిసినటువంటి 14 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో ఈ 18 మండల మున్సిపాలిటీల్లో 3 నియోజకవర్గాలకు సంబంధించి ఏ మండలంలోకి రానటువంటి చరిత్ర సృష్టించింది వాకాడు మండలం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాం. వాకాడు మండలంలో మాత్రమే 14 మండలాలలో 4 మున్సిపాలిటీల్లో ఈ ప్రతిపక్ష పార్టీగా ఈనాడు వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని ఇచ్చింది. అంతేకాకుండా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి మధ్యల గురుమూర్తి గారికి 6,000 పైచిలకు మెజారిటీ ఇచ్చినటువంటి మండలం వాకాడు మండలం. ఇటువంటి ఈ మండలంలో పనిచేసినటువంటి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది రానటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు శిరస్సు వహించి వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ముందు రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం వాకాడు మండలానికి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అభివృద్ధిలో కూడా ఈ గూడూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామస్థాయి నాయకులు ప్రయత్నం చేశాం. మేము గొప్ప నాయకులం కాకపోయినా చిన్న స్థాయిలో అయినా గ్రామ స్థాయిలో అయినా ఈ మండల అభివృద్ధికి మా వంతు కృషి చేశాం. ఒకవేళ అభివృద్ధి పరంగా మేము జరగాల్సినటువంటి కార్యక్రమాలు అమలు చేయలేకపోయినా ఎక్కడ వివక్ష చూపలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టలేదు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆ పార్టీ కార్యకర్తలని చెప్పి ఎడంగా పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు కూడా గుండె మీద చేసుకోమని ఈ మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోరుతూ ఉన్నా. నేను గుండె మీద చేసుకొని చెప్పండి, మేమైనా కక్ష సాధింపు ధోరణులకు ఏనాడైనా పోయామా? ఏ గ్రామంలో అయినా ఉండేటువంటి కింద స్థాయి ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, చిన్న వాళ్ళు ఉంటారు, రేషన్ షాప్ డీలర్లు, ఆశా వర్కర్లు, కింది స్థాయి ఉద్యోగులు, ఏదో కాంట్రాక్ట్ బేస్లో ఉండేవాళ్ళు గతంలో 2014-19 పరిపాలనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా కదిలించినటువంటి పాపాన పోలేదు. స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం కోరుతూ ఉంటుంది. మనకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తులు, మన పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులను తొలగించాలనేటువంటి ఆకాంక్ష కింద ఉంటుంది. కానీ వాటన్నిటిని ఖండించి ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటాయి. ఈనాడు మనం అధికారంలో ఉన్నాం, రేపు అపోజిషన్లో ఉండొచ్చు. ఒక కొత్త ఒరవడికి మనం తీసుకుపోకూడదు. గత అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒరవడిని కొనసాగించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఎక్కడ కక్షలు, కార్పణ్యాలకు అవకాశం లేనటువంటి రాజకీయాలను ఈ మండలంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా చేసినటువంటి పరిస్థితి. మీ ద్వారా నేను వాళ్ళని ఒకసారి విశ్లేషణ చేసుకోమని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను. కానీ ఈనాడు ఒక కొత్త ఒరవడికి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారానికి వస్తుందనేటువంటి ఆలోచన కూడా జరగనటువంటి పరిస్థితుల్లో 2014-19లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అడుగులకు మడుగులు ఎత్తేటువంటి కార్యకర్తలు ఎవరు ఈ మండలంలో లేరు. ఒక పార్టీ, ఒక నాయకత్వం, ఒక దాని కింద మేము పనిచేసేటువంటి వాళ్ళం, నీతిగా, నిబద్ధతతో, నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళం. ఏదో అధికారం ఉన్నప్పుడు అవతల పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు, మేము ప్రతిపక్షంలో ఉండేటువంటి అప్పుడు అధికార పక్షంతో లోపాయకారి ఒప్పందాలు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఈ మండలంలో లేదు. కాబట్టి నేను మనవి చేస్తున్నా, మీరు చేస్తుండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మేము మా వంతుగా మీకు సహకరిస్తాం, మీ అడుగులో అడుగు వేస్తాం ఈ మండల అభివృద్ధిలో. దానికి ఎటువంటి అనుమానం లేదు, ఆస్కారం లేదు. ముఖ్యంగా నేను మనవి చేస్తున్నా, ఇంకా 2-2.5 సంవత్సరాల పాటు ఈ మండలంలో స్థానిక సంస్థలు 99% వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. 19 పంచాయతీల్లో 18 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. ఈ జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పరిపాలనలో మరో 2 సంవత్సరాలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఇంత పెద్ద తెలుగుదేశం పార్టీ విజయంలో కూడా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి
ఈ ప్రాంత సమస్యలను గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తి గారు ఎన్నిక కాబడ్డాడు. అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. మేరిక మురళి గారు, బల్లి కళ్యాణ చక్రవర్తి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ విధంగా అనేక స్థానాలలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో అనేక పొజిషన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి మేమందరం అధికారంలో మీరున్నారు. ఈ అభివృద్ధిలో మా అవసరం ఉంటే మమ్మల్ని మీతో నడవమంటే అభివృద్ధి పరంగా నడిచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి చివరగా నేను మనవి చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభివృద్ధిలో పోటీ పడండి. గ్రామాలను గతంలో ఎన్నడూ లేని విధంగా కక్షలు కార్పణ్యాలకు వేదిక చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా కొంతమందికి ఒక లక్ష్యం ఎవరి మీదైనా ఉంటే ఆ లక్ష్యాన్ని నేరుగా మీరు గురిపెట్టినటువంటి వ్యక్తి మీద చూపండి, తప్పులేదు. మేమేదన్నా గతంలో ఘోరాలు నేరాలున్నాయి, 1-2 దగ్గరలో ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారిని, ఈ వాకాడు మండలంలో నాయకత్వం ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను మనవి చేస్తున్నా, మీరు ఏదో చిన్న చిన్న బెదిరింపుల ద్వారా లొంగ తీసుకునేటువంటి పరిస్థితి జరగదని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తున్నాను. మేము తలపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను తలపెట్టాం. వాటిని కొన్ని లక్ష్య సాధనలో కొంత విఫలమయ్యాం. ఎన్నికల ముందు కూడా మేము చెప్పాం, తీర ప్రాంత గ్రామాలకు తెలుగుగంగ నీళ్లు తీసుకుపోవాలని ఆలోచన చేశాం. నిడిగుర్తిలో ఒక సబ్స్టేషన్ పెట్టాలనుకున్నాం. వాలుడిపాలెం దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలనుకున్నాం. తీర ప్రాంతంలో మత్స్యకారులకు అనుకూలంగా ఉండేటువంటి ముఖద్వారాల పూడికి తీతకు గౌరవ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి ద్వారా ప్రయత్నం చేశాం. టూరిజంను అభివృద్ధి చేయాలనుకున్నాం. పార్లమెంట్ సభ్యుడి ద్వారా బర్డ్స్ శాంక్చురీ ప్రాంతంలో వన్య ప్రాణుల యొక్క రక్షిత చట్టంలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల రోడ్లే లేకపోయాం. వాటికి పార్లమెంట్ సభ్యుడు కొంత వెసులుబాటు తీసుకువచ్చాడు. మొనపాలెం నుంచి చింతోటకు పోయేటువంటి రహదారి 3 మీటర్లు వేసుకునేదానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా శ్రీనివాసపురంకు రోడ్డు వేయాలని ఆలోచన చేశాం. మరియమ్మ దేవళం నుంచి ఎన్ఐఓటికి రోడ్డు వేయాలనేటువంటి ఆలోచన చేశాం. అదేవిధంగా నలగామాల నుంచి మన మాధవాపురం దాకా రోడ్డు వేయాలని వీటన్నిటికీ ఒక ఆలోచనలు చేశాం. మేము చేయలేకపోయినటువంటి కార్యక్రమాలను మీరు మీ ప్రభుత్వ హయాంలో రాబోయేటువంటి 5 సంవత్సరాలలో వీటిని సాధించడం ద్వారా మేము తల వంచుతామని చెప్పి నేను మనవి చేస్తాను. ఈ మండల అభివృద్ధిలో మీరు చేస్తే ఈ కార్యక్రమాలన్నీ మీకు సెల్యూట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ ఈ కార్యకర్తలను, చిన్న చిన్న కార్యకర్తలను బెదిరించేటువంటి ధోరణిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తే బెదిరిపోయేదానికి మేమేమి అటువంటి వాతావరణంలో వచ్చినటువంటి వాళ్ళం కాదు. గత 30-35 సంవత్సరాలుగా ఈ ప్రాంత తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం గ్రామ పంచాయతీలోని జాండ్రపేట గ్రామంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీల కూటమి అత్యధిక స్థానాలు గెలుపొందడంతో పనబాక మస్తాన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడారు. జాండ్రపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పాషా సునీల్ కుమార్ కు అత్యధిక మెజార్టీ చేకూర్చినందుకు గాను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని, రావణాసుర పాలన అంతమైందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 సమగ్రంగా అందిస్తాయని తెలిపారు. మండలంలో 19 పంచాయతీల్లో గల కొండాపురం పంచాయతీలో అత్యధిక మెజార్టీ వచ్చిందని, పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి 175 స్థానాలకు గాను 164 స్థానాల్లో విజయం చేకూర్చడం జరిగిందన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకళ్ళ కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, ఏనుగు కరుణాకర్ నాయుడు, వేణు నాయుడు, గుజ్జలపూడి గోపినాయుడు, మేరుగ కాంచనకుమార్, రాయపు మండాలు, రాయపు రంగయ్య, పారి రమేష్, పనబాక కోటేశ్వరరావు, పనబాక ఏడుకొండలు, సుల్లూరు సుబ్రహ్మణ్యం, పనబాక నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు.
కొద్దిగా పెట్టావు నువ్వు ఇష్ట ప్రకారం నువ్వు పెట్టేస్తా రైట్ కట్టబోలే సైడ్ వస్తే సైడ్ లోకేష్ బాబు జై శ్రీరన్న జై మధురెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో మన వాకాడ మండలం కొండాపురం పంచాయతీలో చేరినటువంటి కేంద్రపేట గ్రామస్తులకి అత్యధిక మెజారిటీతో మన గ్రామాన్ని 204 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మనకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దినం మనం చంద్రబాబు నాయుడు మనం అసెంబ్లీలో ఏడిపించినటువంటి చూసినాం. ఎంత పెద్ద నాయకుడు, ఎంత మేధావి అతను. ఈరోజు మన ఇండియాలోనే మోడీ గారు భుజం మీద చేసుకొని పక్కన కూర్చొని పెట్టుకున్నటువంటి స్థాయి కలిగిన నాయకుడిని అసెంబ్లీలో ఏడిపించడం ఇతని దరిద్రానికి కారణం నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి పక్కోళ్ళని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడిందే అతనికి అదే పట్టిన శనిగ్రహం అనుకోవాల్సింది. కానీ ఈ 175 సీట్లలో 164 సీట్లు సాధించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశ చరిత్రలోనే దేశాల్లో అతని పేరు వినుమడింప జరిగింది. కానీ అంత మేధావైనటువంటి చంద్రబాబు నాయుడిని ఈ సామాన్యమైన మనుషులు చాలా మంది వాళ్ళ తాట తీస్తే గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడరని చెప్తూ ఉన్నారు. పోతే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాడని రేపు రాబోయే ఫస్ట్ నెలలోనే ప్రతి పెన్షన్దారులకి 7,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత ప్రతి నెల 4,000 ఇవ్వబోతున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు అయితేమే, ప్రాజెక్టులు అయితేమే, అమరావతి అయితేమే, మొత్తం రోడ్లు అయితే ఈ రోజు రోడ్లు నడవలేని పరిస్థితుల్లో ఉన్నాం. రోడ్లు కూడా ప్రతి సంక్షేమం ఎంత ఇదిగా ఉంటుందో అభివృద్ధి కూడా అదే క్రమంలో చంద్రబాబు నాయుడు నడుపుతాడని మా అందరి అభిప్రాయం, చేస్తాడని మా నమ్మకం కూడా. ప్రజలందరూ ఇంత ఘన విజయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మేము ఇంతకు ముందు తమిళనాడులో చూసేవాళ్ళం 5 ఏళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రతి గ్రామంలో కానీ ఆనందోత్సవాలు, కేకులు కట్ చేయడం అవన్నీ జరుపుకుంటున్నారు జనాలు. ఎందుకంటే గతంలో నేను కూడా 84-82 ఎలక్షన్ నుంచి చూస్తున్నాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా మంచి మెజార్టీ వచ్చినా కూడా జనాల్లో ఇంత ఉత్సాహం అనేది ఆ రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సంపాదించినప్పుడు 2019లో కూడా ఇంత భారీ ఎత్తున గ్రామాల్లో ఉత్సాహం లేదు వాళ్ళకు కూడా. ఈరోజు నరకాసురుడు వధ పోయిందని చెప్పి 24లో జనాలందరూ స్వేచ్ఛగా బతకొచ్చు అనే ఆనంద ఉత్సవాలు జరుపుకున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసిన ఘనత జనాలందరూ ఈ 5 సంవత్సరాల్లో
ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసుకొని అత్యధిక మెజార్టీతో ఇచ్చారు. ఈరోజు మా నాయకుడు ఎదురున్న నాయకుడు కాబట్టి ప్రమాణ స్వీకారం చేయకపోయినా కూడా ఈ రోజు నుంచే అమరావతిలో జేసీపీలో అటాచ్లన్నీ పెట్టి ఎక్కడక్కడ క్లీనింగ్ చేస్తున్నాడు. అంటే ఆ జంగిల్ క్లీనింగ్స్ అంతా చేస్తున్నారు. ఒక అడవి తోపట తయారైపోయింది రాజధాని. ఈ రోజే స్టార్ట్ చేశాడంటే మా నాయకుడు తీసుకునేటమడదో అందరికీ తెలుసు. దాన్ని బట్టే ఒకసారి ఆంధ్రాలో ఉండే 5 కోట్ల మంది ప్రజలు తప్పు చేశాము అని భావించి ఈరోజు 124 సీట్లు 164 సీట్లు మన కూటమికి ఇవ్వడం జరిగింది. ఇంత అత్యధిక మెజార్టీని ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇప్పటికీ ఏ పార్టీకి ఇవ్వలేదు. అటువంటి పార్టీకి ఈరోజు కూటమికి ఇవ్వడం జరిగింది. 2019లో తెలుగుదేశంకి 23 సీట్లు వస్తే ఇంక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, తెలుగుదేశం భూస్థాపితం అయిపోయింది, తెలుగుదేశం లేదు, ఇంక 24లో మీరు అసలు పోటీ చేసేదానికి కూడా అభ్యర్థులు దొరకరు అన్నది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఇక్కడికక్కడ మార్చుకున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది. 11 సీట్లు వచ్చాయి మీకు. ఆ 11 కూడా 5 మంది 6 మంది జంప్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు. ఇంకొండపోయేది మీరు ముగ్గురు. ఆ ముగ్గురు కూడా ఎత్తి ఏ చర్లపల్లి జైల్లోనో లేదా ఇంకొక జైల్లోనో రాజమండ్రి జైల్లోనో పెడతారు. అంటే మీ పార్టీకి పునాదులు లేవు, బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఇంక మిమ్మల్ని గురించి ఆలోచించడం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన తప్పుగా భావించి మేము ఎంతసేపు చూసినా ఈ 5 ఏళ్లలో డెవలప్ ఏం చేశాం, మనం రాష్ట్రానికి ఎంత డెవలప్ చేశాం, మా నాయకుడికి అదే పని ఉంటుంది. మిమ్మల్ని గురించి ఇంకా ఎక్కడ కూడా మీ పేరు ఎత్తడం కూడా దాని అంటే దరిద్రం లేదు. మీ మా పార్టీ విజయోత్సవాల్లోనే మీ భోగవతం, మీ నాయకుల భోగవతం అంతా తెలిసిపోతుంది. ఇంకెట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఒంట్లో మనం కూడా అధికారం వచ్చింది ఎర్రవేగి రేపు 2019లో మన పద్ధతిగా మెలుక్కొని ప్రజలందరినీ కలుపుకుపోయే బాధ్యత తీసుకొని చేయాలి. మనకి కక్ష సాధింపు చర్యలు మన జీవితంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా లేవు. మనకు ఆ సంస్కృతి వద్దు. ఆ సంస్కృతి పెట్టుకుంటే మనం 2029లో కూడా ఇదే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ సంస్కృతి మనది కాదు. మన నాయకుడు కూడా ఒప్పుకోడు. మన కూడా ఎమ్మెల్యేలకి అందరికి కూడా గట్టిగా చెప్పాడు, ఆ సంస్కృతి మనకు వద్దు, చట్టపరంగా ఏదైనా తప్పు చేస్తే మనం చర్య తీసుకుంటామని. అదే విధంగా మనం కూడా ఫాలో అవుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అగ్రహారపేటలో గల మాతమ్మ ఆలయంలో సుల్లూరుపేట శాసనసభ్యులు నెలల విజయశ్రీ పూజలు నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 29,115 ఓట్ల మెజారిటీతో గెలుపొందినందువల్ల అక్కడ పూజలు నిర్వహించినట్లు ఆమె తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, సుల్లూరుపేట నియోజకవర్గ మొదటి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతూ ఉండడం సంతోషంగా ఉందని, నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి, ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞత తెలియజేశారు. అనంతరం ఆమె హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మా చేతులు ఎంత పక్కండి ఒకసారి చూడండి అందరూ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంటలో భారతదేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చిట్టమూరు మండలం బీజేపీ అధ్యక్షులు దువ్వూరు శరత్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గణపతి, కిషోర్ నాయుడు, వెంకట సుబ్బారెడ్డి, గోపాల్ రెడ్డి, వెనుకూరు రామయ్య, వంక రమణయ్య, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత. గొప్ప చరిత్రను లెక్కించబోతా ఉంది. ఎందుకంటే మన విజనరీ నాయకుడు, ప్రపంచ నేత నరేంద్ర మోడీ గారు 3 పర్యాయాలు వరుసగా విజయం సాధించి ఆయన ప్రధానమంత్రి అయ్యేదానికి ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన ఈరోజు మరొకసారి మన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ శుభ సందర్భంలో మనందరం కలిసి ఆనందాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎలక్షన్ ముందే మన విజయం అయితే ఖరారైంది. ఎందుకంటే బీజేపీ, తెలుగుదేశం కలిసినప్పుడే అది విజయం అని చెప్పేసి 83 నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కూడా బీజేపీ, తెలుగుదేశం కలిసిన తర్వాత ఏ రోజు ఓడిపోయిన దాఖలాలు లేవు. కాబట్టి విజయం అయితే ముందుగానే మనకు ఖరారైపోయింది. మన ఈయన చెప్తా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి, నేను సింహాన్ని సింగిల్గా వస్తానని. ఈరోజు ఆయన సింహం కాదు, ఈరోజు ఆయన చెప్పినట్టు సింగిల్గానే మిగిలిపోయాడు. ఎందుకంటే ఒక దుర్మార్గం. మనందరం కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ మండలంలో కూడా అందరం కలిసి పనిచేస్తాం. ఈ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మాకెక్కడా దేశాలు లేవు. మేమందరం పైన మా పెద్దలు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అన్నదమ్ముల్లాగా ఉండారో ఈ మండలంలో కూడా మేము కూడా అన్నదమ్ముల్లాగా ఉండి ఈ మండల అభివృద్ధికి, ప్రజల సంక్షేమ పథకాలు అందే విధంగా, గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా మేమందరం కలిసి కూర్చొని మాట్లాడే కార్యక్రమాలను కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే 12వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా బీజేపీ నాయకులందరూ కూడా రావాలని కూడా కోరుకుంటూ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతాను. మళ్ళీ పర్సనల్ కూడా ఫోన్ చేస్తాం. రేపు 12వ తేదీ ప్రత్యక్ష ప్రసారం, అదేవిధంగా సంబరాలు చేసేదాన్ని కూడా నిర్ణయించాం. ఇప్పుడు మా నాయకులందరూ జనార్దన్ గారు, కృష్ణారెడ్డి గారు, మన సునీల్ రెడ్డి గారు, తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజవీధిలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
మా పక్క చేసుకుంటాం ఇక్కడ కాదు మీరమ్మా అన్నం బయటకు పోవాలి కదా, ఇక్కడ కారు పెట్టించుకుంటే బయటికి పోవాలా. రాండమ్మా బయట మారలు పెడతారు, బయట మారలు బయట వెళ్ళిపోతాం. గోపాల తెల్లని పెట్టుకోమా బయట ఇచ్చుకోండి, సాంబార్ ఏం కావాలా పెట్టేసి పది దూరేస్తాడు. హిందూపురం ఎమ్మెల్యే మరియు తెలుగు సినీ రంగ ప్రధాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలో ఆయన అభిమాన సంఘాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అద్దాడ ఇంకా ఓకే చూడండి అందరూ ఓకే ఓకే మీరేంటి తప్పని చూడు ఓకే 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 మీరే రండి. మీరెంతమంది మాట్లాడుతారు కన్ఫ్యూజ్ అవరన్నా ఫోటోనా నాకు జన్మదినం అన్నా సంవత్సరానికి 65 సంవత్సరాలు మీరు బాగా జీవించి ఉన్నతంగా ఓకే 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 దాతండి బాయ్ అడీన్ అడీన్ ఓకే రమ్మా వచ్చమ్మా ఓకే ఓకే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల అభివృద్ధి సాధించి ముందుకు వెళ్తోందని, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవయ్య తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ భవన్ వద్ద మూడవసారి నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గూడూరు పట్టణంలో గూడూరు మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గూడూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణ పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉండడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ రోజు. అది ఎందువల్ల అంటే ఈరోజు ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఈరోజు మన భారతదేశానికి రావడం, మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు గర్వించదగ్గ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ దేశ విదేశాల్లో కూడా అన్ని విధాల కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉందని జనసేన పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షుడు ఇంద్రవర్ధన్ తెలిపారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన పార్టీ మరియు బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం 7 గంటల 15 నిమిషాలకి చేస్తున్న సందర్భంలో ఈ టవర్ క్లాక్ సెంటర్ గూడూరులో స్వీట్లు పంచి అవుట్లు కాల్చి సంబరాలు చేసుకున్న బీజేపీ కార్యకర్తలు, అలాగే జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ధన్యవాదాలు. ఈరోజు శుభదినం. మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు దేశం మొత్తం ప్రజలందరూ మంచి పండుగలాగా వాతావరణం ఏర్పడింది. దీనివల్ల ఏదో ముందుకు తీసుకొని పోవాలని మా నరేంద్ర మోడీ గారు దేశాన్ని మూడో ఆర్థిక స్థితికి ఎదిగి తీస్తున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ డబుల్ ఇంజన్ పరిపాలన, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 164 సీట్లు ఎన్డీఏతో డబుల్ ఇంజన్ సర్కారు చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిట్టమూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం. టీడీపీ బీజేపీ జనసేన కూటమికి భారీ మెజారిటీ ఇచ్చిన చిట్టమూరు మండల ప్రజలకు ధన్యవాదాలు. వాకాడు మండల వైసీపీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నేతల విలేకరుల సమావేశం. చేసి సాధించలేని కార్యక్రమాలను సాధిస్తే వారి ముందు తలవంచడానికి తామంతా సిద్ధం. జాండపేట గ్రామంలో గెలుపొందడంతో పడబాక బస్తాన్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. పాషన్ సునీల్ కుమార్ కు అత్యధిక మెజారిటీ చేకూర్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు.
అగ్రహారపేట నగర మాతమ్మ ఆలయంలో సుల్లూరుపేట శాసనసభ్యులు నెరడ విజయశ్రీ పూజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 29,115 ఓట్ల మెజారిటీతో గెలుపొందినందువల్ల పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. We'll